Excel functions for using your fifth year project. So for example, and this video will be explained by language of Telugu for understanding of my students. సో కమింగ్ టు హాయ్. సో ఈరోజు నేను మీ అందరికీ ఎక్సెల్ బేసిక్ ఫంక్షన్స్ ఎట్లా అనేది చేయాలి, మీకు ఏ విధంగా మీకు మీ యొక్క డేటాని యూజ్ చేసుకోవచ్చు ఈజీగా, ఎలాగా ఇంటర్ప్రెట్ చేయడానికి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీ అందరికి ఒక ఐడియా ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఎక్సెల్ షీట్. సో ఎక్సెల్ షీట్ మనం తీసుకున్నాం. ఎక్సెల్ షీట్లో ఐఎమ్ టేకింగ్ సమ్ డేటా. సో ఆ డేటా ఏంటి అంటే ఒక ఐడి నెంబర్ అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, స్టూడెంట్, గ్రేడ్, మేజారిటీ, సబ్జెక్ట్, కంట్రీ, ఏజ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ ద సిటీ, స్టేట్, టోటల్. సో సో ఫస్ట్ నేను అలా సేమ్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మన పేషెంట్ యొక్క యుఎంఆర్ నెంబర్ అనుకోండి. సో దిస్ ఈస్ పేషెంట్ నేమ్ అండ్ దిస్ ఈస్ జెండర్ అండ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లినికల్ డేటాలో వచ్చేలోకి డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వన్ ఈస్ ఎనీ మెజారిటీ అండ్ కంట్రీ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్ అండ్ ఏజ్ కేటగిరీ. సో సో ఇది ఇంక్లూడింగ్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన డేటా. సో ఇది అన్నిటి విధాలుగా యూస్ చేసుకోవచ్చు, అన్నిటికీ సేమ్ టెక్నిక్. సో నేను టోటల్ ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో ఫస్ట్ ఈ డేటా అంతా మనం క్లియర్గా నెంబరింగ్ ఇచ్చుకుని సెట్ చేసుకున్నాం అంతా. సో ఎప్పుడైతే మన డేటాని ఈజీగా ఫామ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇలా డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నౌ ఎంటర్ కంట్రోల్ టీ నొక్కగానే సో మనం ఎక్కడైతే రేంజ్ సెలెక్ట్ చేసామో ఆ రేంజ్ నుంచి ఇట్స్ ఆటోమేటిక్లీ కన్వర్టెడ్ ఇంటూ టేబుల్. అండ్ ఇక్కడ ఫామ్ అయిన టేబుల్ని మీరు ఈ విధంగా కలరింగ్ చేసుకోవచ్చు యాజ్ యువర్ మీ విజువలైజేషన్ కోసం. సో నేను ఇప్పుడు మీకు ఈ గ్రేడింగ్ అనేది ఇస్తున్నా. సో ఇలా టేబుల్ వల్ల ఇంటర్ప్రెట్ చేయడం వల్ల మనకి మేజర్ బెస్ట్ సోర్స్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కాలం యాడ్ చేసుకుంటున్నా. ఇట్ కంటైన్స్ టోటల్ మార్క్స్. ఓకే. సో ఎప్పుడైతే నేను టోటల్ అనేది యాడ్ చేయగానే సో ఇక్కడ మనకి టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయింది కదా. సో అండ్ ఇది మన టేబుల్. సో ఈ టేబుల్కి మనం స్పెసిఫిక్ నేమ్ ఇచ్చుకున్నాం. ఓకేనా. సో ఏదైనా ఇప్పుడు ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఏ రో, C1 అంటే సిలో థర్డ్, సి. సో ఇది C3 చూడండి, C3. ఇది D3, ఇది E3. సో ఇది మనం ఇప్పుడు చెక్ చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు టోటల్ మార్క్స్ కావాలి. ఏం కావాలి? మ్యాథ్స్ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్ ఎంత వీళ్ళిద్దరికి అనేది నేను టోటల్ చేయాలి. సో ఎనీ ఫంక్షన్ విచ్ యూస్డ్ ఇన్ ద ఎక్సెల్ మనం ఏం చేయాలంటే ఈక్వల్ టుతో స్టార్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈక్వల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఇంగ్లీష్ మార్క్స్. ఎందుకు టేబుల్ కింద ఫామ్ చేశాను కాబట్టి సో ఏదైతే హెడర్ ఉందో ఆ హెడర్ని తీసుకుంటుంది. ఓకేనా. సో అందుకని నేను మీకు నార్మల్ ఫంక్షన్గా కూడా చెక్ చేసి చూపిస్తాను. ఇంగ్లీష్ మార్క్స్ ఆర్ ఎల్స్ మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్. సో రెండు అంటే ఇక్కడ చూడండి ఫార్ములా బార్లు మీరు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇట్లా కర్సర్ వచ్చింది కదా, ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ఫార్ములా బార్ పెరుగుతుంది అనమాట. మీకు ఒక నిమిషం మీకు చూపిస్తాను. సో ఫార్ములా బార్. సో ఈ విధంగా మీకు ఫార్ములా బార్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పెరుగుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, మనం ఈక్వల్ టు మ్యాథ్స్ మార్క్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. నౌ యు ప్రెస్ ఎంటర్. సో ఎప్పుడైతే మనం ఎంటర్ ప్లస్ చేసామో ఎంటర్ మనకి ప్రతి మార్క్స్ అంటే 67 + 82 ఇక్కడ చూడండి. అండ్ ఎక్సెల్లో మనకి ఇక్కడ షార్ట్ కట్లో దీన్ని స్టేటస్ బార్ అంటాం. ఈ స్టేటస్ బార్లో మనకు తెలుస్తాయి
ఎన్ని కౌంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేశాను 30 సో ఇక్కడ ఎంత ఉంది కౌంట్ 30 దీన్ని యావరేజ్ చేస్తుంది, సమ్ చేస్తుంది, ఎంత న్యూమరికల్ కౌంట్ ఉన్నది కూడా మనకి మెన్షన్ చేస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 67 ప్లస్ 82 ఈ రెండింటిని కలిపాను అంటే సమ్ చేశాను, ఎంత వచ్చింది, ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వచ్చింది 149 వచ్చింది. చూడండి మన ఆన్సర్ ఇస్ 149 72. సో ఎప్పుడైతే ఫార్ములా అప్లై అయిందో ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అవుతుంది. సో ఇక్కడ వరకు మీకు తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సేమ్ సినారియో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే క్లినికల్లో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పెట్టండి, లేదా కొన్ని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మనం స్టూడెంట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ డేటా సింపుల్గా సేమ్ లైక్ మీ క్లాస్ డేటాని తీసుకోండి. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 149 137 టోటల్ మార్క్స్ 180 160 అవుట్ ఆఫ్ ఎంత 200 మార్క్స్కి వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా వీళ్ళు క్లాస్ పాస్ అవ్వాలి అంటే 150 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ పాస్, రిమైనింగ్ వాళ్ళందరూ ఫెయిల్. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది 150 వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పాసు, 150 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని మనకి ఎలాగా, మనం ఇంత పెద్ద డేటా ఉంది ఇప్పుడు అంటే 30 సెట్స్ ఉన్నాయి, 30 మెంబర్స్ మాత్రం ఉన్నారు. 300 ఉంటే 3 lakhs ఉంటే 30,000 ఉంటే అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎలా పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఎలా చెప్పగలుగుతారు. సో దానికంటూ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గ్రేడింగ్ చేస్తున్నా. సో గ్రేడింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే గ్రేడింగ్ చేశానో ఎప్పుడైతే టేబుల్ కింద మార్చుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి టేబుల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ రోని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, కాలమ్ని కానీ రోని కానీ ఆ కాలమ్ని కానీ రోని కానీ మీరు డిలీట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నౌ ఐ ఆమ్ యూసింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫంక్షన్ అనేది ఇఫ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాను. సో ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తున్నాం. జనరల్గా ఈ ఇఫ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఏదైనా ఒక కండిషన్ని ఆ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ దాని గురించి చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ ఎప్పుడైతే నేను క్లిక్ ఎఫ్ఎక్స్ అంటే ఫంక్షన్, ఇప్పుడు మనం యూస్ చేసే ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ ఫంక్షన్. సో ఎప్పుడైతే మీరు ఇలా హైలైట్ అయిందో మీ కీబోర్డ్లో ఉన్న ట్యాబ్ని క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి 3 ఉన్నాయి, ఏంటివి ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ లాజికల్ టెస్ట్ వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఇఫ్ ఫాల్స్. అంటే ఏంటి అంటే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా అనేది చెప్తుంది ఈ కండిషన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఫంక్షన్ లాజికల్ టెస్ట్ అప్లై చేస్తున్నా. లాజికల్ టెస్ట్ ఏంటి, టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 150 కదా. ఇప్పుడు టోటల్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ ఆటోమేటిక్ టేబుల్ ఇచ్చాను కాబట్టి దాన్ని టోటల్ కింద సెలెక్ట్ తీసుకుంది. సో ఇక్కడ ఏంటిది నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్ పక్కన ఏముంది, కామా ఉంది. కామా ఇప్పుడు ఎక్కడ చేంజ్ అయింది, వాల్యూ ఇఫ్ ట్రూ అంటే ట్రూ అనేది ఆ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది అంటే 150 కన్నా ఎక్కువ ఉంటే అది ట్రూ స్టేట్మెంట్, వాల్యూ కన్నా తక్కువ ఉంటే అది ఫాల్స్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనకు ట్రూ స్టేట్మెంట్ ఏంటి, వాల్యూ కన్నా 150 కన్నా ఎక్కువ ఉంటే వి కోట్ ఇట్ ఇస్ అని కోసి పాస్ అనేది కోట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ట్రూ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏమైంది పాస్ అనేది స్టేట్ చేశాను, దెన్ నౌ ఎంటర్ ఫస్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది వాల్యూ ఫాల్స్. ఫాల్స్ అని ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ, 150 కన్నా తక్కువ ఉంటే ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 150 అయితే పాసు, ఒకవేళ లేదనుకో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంతకన్నా తక్కువ ఉన్న ఏదైనా ఉంటే అది ఫాల్స్ చెప్తుంది, అంటే మనం ఇచ్చిన కోడ్ ఫెయిల్ అని చెప్తుంది, FAIL. సో నౌ కొటేషన్ అనేది క్లోజ్ చేయండి. దెన్ ఇప్పుడు ఇదంతా ఒక ఫార్ములా ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ లాజికల్ టెస్ట్ కామా దాని తర్వాత పాస్ దాని తర్వాత ఇఫ్ వాల్యూ ఇఫ్ ఫాల్స్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు మనకి టోటల్ ఫంక్షన్ అనేది క్లియర్ అయింది. ఇక్కడ ఫార్ములా కూడా మీరు చూడొచ్చు, ఇఫ్ ఇప్పుడు టోటల్ కాబట్టి టోటల్ మార్క్స్
గ్రేటర్ దాన్ 150 అయితే పాసు, లేకపోతే ఫెయిల్. సో ఎప్పుడైతే నేను ఎంటర్ క్లిక్ చేశానో నాకు మొత్తం స్టేటస్ అంతా వస్తుంది పాసు ఫెయిల్ అని. మీరు అబ్జర్వ్ చేస్తే 149 తక్కువ ఉంది కదా, మనం ఇచ్చిన కొటేషన్ ఏంటి, 150 కన్నా ఎక్కువ ఉంటే పాసు లేకపోతే ఫెయిల్. చూడండి 150 కన్నా ఎక్కువ ఉన్నాయని పాసు, 175 కన్నా ఫెయిల్, సో 174 పాసు, 162 పాసు, 169 పాసు. సో ఈ విధంగా మీరు పాస్ అండ్ ఫెయిల్ని కోడ్ చేయొచ్చు. లైక్ మీరు ఇదే డేటాని వేరే రకంగా కూడా కోడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో పాస్ ఫెయిల్ అనేది నేను ఇక్కడ కోడ్ చేశాను. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా మన క్లినికల్ డేటాలో మనకు రెండు వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. సో రిజల్ట్లో పాజిటివ్ సేమ్, నెగిటివ్ మీరు ఏదన్నా కోడ్ చేయొచ్చు వాల్యూ ఇచ్చిన తర్వాత. నెగటివ్, ఓకేనా? సో నెగటివ్. సో గ్రేటర్ దాన్ 150 పాజిటివ్, గ్రేటర్ దాన్ 180 నెగిటివ్. సో ఇప్పుడు చూడగానే పాజిటివ్ నెగిటివ్ కింద కోడ్ చేస్తుంది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియో మనం క్లినికల్ డేటా చెక్ చేసినప్పుడు స్టేజ్ 1 హైపర్ టెన్షన్, స్టేజ్ 2 హైపర్ టెన్షన్, స్టేజ్ 3 హైపర్ టెన్షన్ లేదా హైపర్ టెన్షన్ ఉందా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా వచ్చింది, ఆ డేటాని మీరు ఇలాగ నేమ్ ప్లేస్ ఇలా కన్సిడర్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో షీట్లో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే పేషెంట్ నేమ్, నెక్స్ట్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏజ్, బ్లడ్ ప్రెషర్, ఓకేనా 150, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 140, సిస్టాలిక్ ప్రెషర్ 150, సిస్టాలిక్ ప్రెషర్ 150, 160, 180 ఇది చూసారు. డయాస్టాలిక్ ఇక్కడ పైన ఏమో డయాస్టాలిక్ ప్రెషర్ చూస్తున్నారు, ఓకేనా. ఇది సిస్టాలిక్, ఇక్కడ డయాస్టాలిక్. సో నేమ్, బ్లడ్ ప్రెషర్, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తున్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, పేషెంట్ నేమ్ అనే దాంట్లో మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం NAME నేమ్. సో వీ హ్యావ్ రవి, రాజు, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నేమ్ మణికంఠ. సో మన గ్రూప్ నేమ్స్. నెక్స్ట్ హైమా, లేకపోతే నా పేరు చైతన్య, నెక్స్ట్ తేజస్విని. సో ఇవి మన బ్లడ్. సో ఇది సీరియల్ నెంబర్, మీరు సీరియల్ నెంబర్ ఎస్ డాట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీరు 1 and 2 and 3 ప్రాంప్ట్ ఇవ్వగానే మీరు ఎలా డ్రాగ్ చేయగానే రిమైనింగ్స్ అన్ని వచ్చేస్తాయి 4, 5, 6. సో మీరు ఏం టైప్ చేయక్కర్లేదు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎంత 110, ఇంకా 100, నాకు ఎంత వచ్చింది తేజ్వి 100, ఓకేనా. డయాస్టాలిక్ ఇంచుమించు 80, 30, 50, 80, 60, 90, 80, 90, మళ్ళీ 80. సో సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సో నౌ మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా ఎగ్జాంపుల్గా. సో ఇలా డ్రాగ్ చేసి కంట్రోల్ T కొట్టగానే టేబుల్ ఫామ్ అవుతుంది. సో మీరు ఏ డేటా అన్న టేబుల్కి ఇచ్చుకోవచ్చు. సో ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఏం చేయాలి అంటే, ఇప్పుడు 140, 150, 160, 180 వీళ్ళందరిలో బీపీ ఎవరికి ఉన్నదో కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఏమనుకున్నాం, గ్రేటర్ దాన్ 130 we consider as a hypertension, less than 120 we consider as a non-hypertension అనుకోండి. సపోజ్ నాన్ హైపర్టెన్సివ్ అనుకోండి. ఇప్పుడు హైపర్టెన్షన్ ఎవరికి ఉందో చూద్దాం, హైపోటెన్షన్ ఎవరికి ఉందో చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, యావరేజ్ ఏం చేస్తున్నానంటే స్టేటస్ చెక్ చేస్తా, వీళ్ళకి హైపర్ టెన్షనా కాదా అని. నేను ఏం చేస్తున్నా, స్టేటస్ అని ప్లేస్ చేసా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈక్వల్ టు ఎంటర్ చేస్తున్నా. ఇఫ్ ఫంక్షన్ మీకు చెప్పాను, ఇఫ్ ఫంక్షన్ ఏం చేస్తున్నా, ఇఫ్ ఫంక్షన్ ట్యాబ్ క్లిక్ చేస్తా, లాజికల్ టెస్ట్ వచ్చింది. ఏం టెస్ట్ అది, లాజికల్గా ఏంటి
ఒక ఫంక్షన్ లాజికల్ ఫంక్షన్ చెప్తున్నాం ఎక్సెల్కి ఏమని, ఒక బ్లడ్ ప్రెషర్ ఉంది, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంది, అది గ్రేటర్ దాన్, నువ్వు ఎంటర్ గ్రేటర్ దాన్ 120 ఏమని ప్రింట్ చేయాలి, కామా వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఏం చేస్తావు, హైపర్ టెన్షన్ ఆర్ హెచ్టిఎన్ అని సింపుల్గా కోడ్ చేయి. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ 120 కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎన్హెచ్టిఎన్ అని క్లిక్ చేయి, నాన్ హైపర్ టెన్షన్ అని మనం పెట్టుకున్నాం. ఇక్కడ కొటేషన్స్ యూజ్ చేయండి, బ్యాక్ స్పేస్ కొటేషన్ ఎన్హెచ్టిఎన్ అంటే నాన్ హైపర్ టెన్షన్ అని నేను కోట్ చేస్తున్నా ఫుల్గా కోట్, మీరు ఎంతవరకు అన్నా టెక్స్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు ఏం ఫంక్షన్ ఇచ్చాను, సిస్టమ్ లైక్ బ్లడ్ ప్రెషర్ 120 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ హైపర్ టెన్షన్, 120 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు నాన్ హైపర్ టెన్షన్ అని కోట్ ఇచ్చా. ఇప్పుడు ఎంటర్ చేయగానే చూడండి 120 కన్నా 140 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే 120 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ హైపర్ టెన్షన్, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ నాన్ హైపర్ టెన్షన్. సో ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూస్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ అన్నమాట. సో అలాగే మీరు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ, సో ఈ యావరేజ్ బ్లడ్ ప్రెషర్ ఎంత, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ యావరేజ్. సో మనం క్లిక్ చేయాలంటే యావరేజ్ కనుక్కోవాలంటే ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఫంక్షన్ ఎవరు, ఇదంతా యావరేజ్. సో యావరేజ్ బ్లడ్ ఫంక్షన్ అంతా. సో ఈ విధంగా మీరు హైపర్ టెన్షనా కాదా అని మీరు లాజికల్ వేస్లో ఆలోచించవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ద సిస్టోలిక్ ఫంక్షన్ దాని గురించి యూజ్ చేసుకోవడానికి మీ ప్రాజెక్ట్స్లో వాటిలో యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఎక్సెల్ బాగా వచ్చింది అనుకుంటే ఆబ్వియస్లీ మనం అన్ని డేటాని నీట్గా రిప్రజెంట్ చేసి పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా. సో మీకు సైమల్టేనియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎక్సెల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పింగ్ చేయండి. వీక్లీ వన్స్ ఎక్సెల్ క్లాస్ అనేది నేను చెప్తాను, ఇంట్రడక్షన్ కాడి నుంచి ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి అడ్వాన్స్ ఎక్సెల్ ఓరియంటెడ్గా. ఓకేనా. ఓకే మరి బాయ్.